నారాయణపేట జిల్లాలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ధన్వాడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లోని హాస్టల్ సమస్యలు తీర్చాలంటూ విద్యార్థులు ధర్నా చేశారు. మోడల్ స్కూల్స్ విద్యార్థులకు ఏబీవీపీ నాయకులు మద్దతు తెలిపి విద్యార్థులతో పాటు ధర్నాలో పాల్గొన్నారు. తమ హాస్టల్స్లో నాణ్యమైన భోజనం అందించడం లేదని ఆరోపిస్తున్నారు. తాగునీరు, కరెంటు కొరతలతో తీవ్ర ఇబ్బందులు ఉన్న ఈ హాస్టల్లో తాము ఉండలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఓ డీసీడీఓ అనురాధ విద్యార్థులతో చర్చలు జరిపారు. వారంలోపు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సమస్యలను పరిష్కరించని ఎడల దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నా. నేను 2 ఇయర్స్ నుంచి ఇక్కడనే చదువుతున్నా. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడనే కంప్లీట్ చేసిన. లాస్ట్ ఇయర్ నుంచి మాకు అసలు వార్డెన్ లేదు. ఏఎన్ఎం మేడం ఒకటి ఇప్పటి వరకు చూసుకున్నది. ఇప్పుడు ఏఎన్ఎం మేడం కూడా నా వల్ల కాదని వెళ్ళిపోయింది. ఆమె కూడా ఆంటీ వాళ్ళు చూసుకోండి అంటే మా వల్ల కాదు, మీరు ఎందుకు వచ్చింది ఇక్కడికి అని అంటున్నారు. మాకు అసలు వాటర్ ఫెసిలిటీస్ లేవు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది. ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా మెడిసిన్ ఇవ్వడానికి ఎవరు లేరు. అసలు అన్ని ఎక్స్పైరీ డేట్ అయినవే ఉన్నాయి. ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లం ఇక్కడ కింద సంపు దగ్గర నుంచి తీసుకెళ్ళాలా. ఈ సంపు కూడా క్లీన్ చేయలేదు. 3 months అవుతుంది. ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి మాకు, వాటర్ ఇన్ఫెక్షన్. గద్వాల్ మాది. డ్రింకింగ్ వాటర్ మనీ ఇచ్చి మళ్ళీ మేము తెప్పించుకున్నాం. మొన్న 10:30కి డిన్నర్ తిన్నాం. 200 కలెక్ట్ చేసి మేమే ఇచ్చినాం మనీ. బాత్రూమ్స్ గడి అంకుల్ కూడా లాస్ట్ ఇయర్ మేమే 3 times ఇచ్చినాం. 500 కలెక్ట్ చేసి. మేము స్టడీ కోసం వచ్చినాము. ఆంటీ వాళ్ళు కూరగాయలు కట్ చేయడానికి, పొంగులు నానబెట్టడానికి కానీ పిలుస్తున్నారు మమ్మల్ని. రాకపోతే సెకండ్ ఇయర్కి వచ్చినారు, పొంగులు వచ్చినాయా మీకు అంటున్నారు. పాములు వస్తున్నాయి, పాములను మెడలు వేసుకొని పడుకోమన్నారు మమ్మల్ని మేడం. లాస్ట్